ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి సెల్లర్లోకి ఏ విధంగా వర్షం నీరు వచ్చిందో చూడొచ్చు. కార్లు కూడా బరాజ్ దగ్గర వరద తగ్గింది. వర్షాలు తగ్గడంతో బయటికి రావడానికి కూడా అవకాశం లేని నేపథ్యంలో జోగి రమేష్ చూస్తున్నాం కిందంతా కూడా వరద నీరు వచ్చి ఆ లోపలికి గేట్ లోపలికి వరద నీరు వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇంటి సెల్లార్లోకి నీళ్లు వచ్చేయడంతో జోగి రమేష్ కార్లను వదిలి సురక్షిత ప్రాంతానికి విజయవాడకి వచ్చేసారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం. అక్కడ వరద నీరు వచ్చి చేరడంతో జోగి రమేష్ కుమారుడు కూడా మనకి చూడొచ్చు. మొత్తం ఆయన ఇంటిని తాళం వేసుకొని కొన్ని వస్తువులను మాత్రం సూట్ కేసు, బ్రీఫ్ కేస్, మరొక బ్యాగ్, చిన్న బ్యాగ్ తీసుకుని ఒక నాటు పడవలో ఆయన విజయవాడకు వచ్చేయాల్సిన పరిస్థితి. విజయవాడలో ఇప్పుడు కార్లు తిరగడం లేదు. విజయవాడలో ఇప్పుడు ఏ వీధిలో చూసినా కేవలం పడవలు, నాటు పడవలు, మరబోట్లు ఉన్నాయి. జోగి రమేష్ కూడా దానికి అతిథులు కాదు. జోగి రమేష్ ఇంటి దగ్గరకు పూర్తిగా వర్షం నీరు వచ్చి చేరడంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా పడవల మీదే వెళ్ళాలి. ఈ నేపథ్యంలో ఆయన ఒక నాటు పడవను తీసుకుని వచ్చి ఆ నాటు పడవలో ఆ సామాన్లు సర్దుకొని అక్కడ నుంచి విజయవాడకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో ఉన్నారు. కార్లు వదిలేశారు. ఇంటిని కూడా తాళం వేసి ఎలా ఉన్న ఇంట్లో చాలా జోగి రమేష్ విజయవాడకు వచ్చేసారు. కేవలం ఒక 2-3 బ్యాగులు మాత్రమే తీసుకొని ఆయన నాటు పడవలో, ఆ నాటు పడవలో ఆర్టీవీ ప్రతినిధి కూడా వెళ్లారు. చూడండి ఒకసారి నాటు పడవలో ఆయన విజయవాడకి ఎక్కడ చూసినా కూడా జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసం దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా వర్షపు నీరే కనిపిస్తుంది. రోడ్ల మీద కార్లతో ఇప్పుడు కేవలం పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోడ్లపై ఇంతకు ముందు కార్లలోను వాహనాల్లోనూ తిరిగేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటే ఇలా పడవలు, నాటు పడవల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఎంత దూరం. డెఫినెట్ గా కృష్ణమ్మ కొంత శాంతించనే చెప్పాలి. విజయవాడ వాసులకు కొంత ఊరట లభించిందని చెప్పాలి. నిన్న రాత్రి వరకు హై టెన్షన్ లో ఉన్న విజయవాడ వాసులు రాత్రికి వరద తగ్గుముఖం పట్టడం అంటే ఉదయం 11,46,000 క్యూసెక్ల వరకు సాగింది. 12 లక్షలు వస్తుందేమోని ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు 9 లక్షలకి క్యూసెక్లకు మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది. తర్వాత అవుట్ఫ్లో కూడా పూర్తిగా కూడా తగ్గింది. మనం చూడొచ్చు ఉదయం నిన్నటికి ఈ రోజుకి దాదాపుగా చాలా వరద తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. వరద తగ్గుముఖం పట్టడం చాలా వరకు కూడా కొంత ప్రశాంతతను కల్పించినట్టుగానే చూడాలి. అలాగే నిన్న కూడా కేసిన్ బ్రిడ్జ్, విజయవాడ కేసిన్ రైల్వే బ్రిడ్జ్ మీద దాదాపుగా నీళ్లు ప్రవహించినంత పని అయితే జరిగింది. ఇప్పుడు అదే కేసిన్ బ్రిడ్జ్ దగ్గర దాదాపుగా పరిస్థితులు పూర్తిగా కూడా మార్పు చెందిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా అంటే ఉదయం నుంచి ఒకవేళ శ్రీశైలం నుంచి కానీ సాగర్ నుంచి కూడా దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇంట్లో వచ్చినప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొద్దిగా తగ్గినట్టుగానే చెప్పాలి. అలాగే బుడమేరు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద కూడా చాలా వరకు తగ్గింది. దాదాపుగా నిన్న 43 క్యూసెక్ల వరకు 43,000 క్యూసెక్ల వరకు వచ్చిన ఈ వరద ఈరోజు 12,000కి తగ్గడం కూడా ఒక శుభ పరిణామమే. అయితే ఇప్పుడు అసలు స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 40% దాదాపుగా 4 లక్షల ఇప్పుడు వరకు చూసుకుంటే ఇప్పుడు మున్నేరు వాగు కూడా కేవలం 17,203 క్యూసెక్లకు మాత్రమే వస్తున్న పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అనేది అధికారులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఇప్పుడు అసలు సమస్య అంటే తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణలో కొంత వర్షం పడుతుంది. తెలంగాణ నుంచి వర్షం పడుతున్నా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వర్షం పడ్డా కూడా ఈ సాయంత్రానికి మాత్రమే ఆ వరద చేరే పరిస్థితి ప్రకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. మనోజ్ సరే రామదాస్, కానీ ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 40% విజయవాడ గడిచిన
78 గంటలుగా బురద నీళ్ళలో మోకాలలో మనిషి మునిగిపోయే నీళ్ళలో నీళ్లున్నాయి. ఇప్పుడు ఆ వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా సో ఒకవేళ ఇదే వ్యవహారంగానే కొనసాగితే నీళ్లు బయటికి వెళ్ళినప్పటికీ కూడా చాలా మంది మనం చూస్తే ఇక్కడ కృష్ణమ్మను శాంతించడానికి పూజలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఇక్కడ కృష్ణమ్మ శాంతించాలని నిన్నటించి ఆలయ పూజారులు కావచ్చు, ఒకవైపు విజయవాడ వాసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు దాదాపుగా 40% కంప్లీట్ గా కూడా 40% విజయవాడ మునిగిపోయింది. దాదాపుగా 78 గంటల పాటు మనిషి లోతు నీళ్ళల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు నీళ్లు కొంత తగ్గుముఖం పట్టినా సో ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యే ప్రభుత్వానికి అంటే నీళ్లు తగ్గుముఖం పట్టి నీళ్లు బయటికి వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా కూడా ఇక వరద ఇళ్లలో వచ్చి చేరుకుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి. అసలు సమస్య అక్కడ మొదలవుతుంది. శానిటేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. శానిటేషన్ ఫర్దర్ గా వరద వచ్చి చెత్త చెదారవంతం ఉంది కాబట్టి సమస్యలు పబ్లిక్ కి జ్వరాలు తర్వాత ఇతర ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. సో మనం కర్నూలు లాంటి వరదలు చూసాం. అప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ దాదాపుగా కర్నూలు మునిగిపోయినప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఇంటి లోతులో కంప్లీట్ గా బురద పేరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లో వాటిని బయటికి తీయడానికి ఆ బురదని బయటికి తీయాలి. లోపల ఉన్న వస్తువులు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి తర్వాత నష్టం దాని తర్వాత వచ్చే సీజనల్ డిసీజెస్ ఇతర వ్యాధులు అంటువ్యాధులు వ్యాప్తి చెందడం ఇవన్నీ కూడా కర్నూలు తిరిగి రికవరీ కావడానికి దాదాపుగా 2 నెలలు పట్టిన పరిస్థితిని కల్లారా చూసాం. సో ఆ సంఘటనని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించుకుంటేనే భయపడుతోంది. నిజంగానే 78 గంటల పాటు ప్రకాశం బరాజ్ లోపల అంటే నది లోపల 3 బోట్లు ఢీకొట్టాయి. అక్కడ పిల్లర్లకు కూడా కాస్త డ్యామేజ్ ఇదంతా కూడా బ్రిటిష్ హయాంలో అప్పుడు హైదరాబాద్ స్టేట్ లో మొదలై తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తొలినాళ్ళలో నిర్మించినటువంటి ప్రకాశం బరాజ్. సో ప్రస్తుతానికి నిపుణులు ఏమంటారు మరి దీనికి సంబంధించి బరాజ్ సేఫ్ గా ఉన్నట్టే అనుకోవచ్చా మనం? ఇట్లాంటి అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న వరద డెఫినెట్ గా ఎందుకంటే ఆయన సతీమణి కుమారుడు కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న వరద చూడొచ్చు మనం ఇక్కడే ఆ బోటు దాదాపుగా 3 బోట్లు 4 బోట్లు ఇక్కడికి వచ్చి ఢీకొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బోట్లని ఇక్కడి నుంచి ఒక్కొక్కటిగా కొంత తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికి 2 బోట్లు మాత్రం ఇక్కడ ఆగే, మరో చిన్న బోటు మాత్రం కొంత తీరానికి వెళ్లి చేరిన పరిస్థితి. అయితే ఏదైతే బ్యారేజ్ నిన్న వరద ఉధృతి పెరిగితే ఇబ్బంది అనుకున్నారో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనేది నిపుణులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. నిన్న నీటి సలహాదారులు కావచ్చు, నీటికి సంబంధించిన కృష్ణ నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఒక మాట మాట్లాడారు. బేసిక్ గా ఇక్కడ కొంత సమస్య అయితే ఉంది, కానీ బ్యారేజ్ వచ్చిన ఇబ్బంది లేదు. వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇప్పుడు వరకు కూడా లేవు అనేది వాళ్ళు మాట్లాడిన ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నాటు పడవల్లో ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇట్లాంటి వరదలు ఇప్పటి వరకు చాలా వరదలు వచ్చాయి, కానీ ఇట్లాంటి వరదలు ఇప్పుడు కూడా చూస్తుంటారు. ఒకసారి ఈ వరద నీటిని మాత్రం మనం ఉపయోగించుకోవడం ఆ వరద నీటి వల్ల కంప్లీట్ గా ఇక్కడ నిలబడదు. ఎందుకంటే దాదాపుగా 3 బోట్లు కంప్లీట్ గా ఇక్కడ 3 గేట్లు దాదాపుగా ఇరిగిపోయాయి లోపల నుంచి. సో వరద వెళ్ళిపోతుంది. సో వరద నీటిని మనం ఉపయోగించుకోవాలి. బోట్ యజమానులపై ఎందుకంటే ఇలాంటి డ్యామేజెస్ జరిగితే అది ఊహించని రీతిలో పరిణామాలు ఉండేవి. సో దానికి సంబంధించి అంటే అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం బోట్ యజమానులు ఎవరు వాళ్ళను ఏమైనా హెచ్చరించి వదిలేసారా లేదంటే యాక్షన్స్ తీసుకోబోతారా? తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేదు, కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఎవరు ఉద్దేశపూర్వకంగా ఏదో బోట్లను వదిలింది కాదు. దాదాపుగా ఆ బోట్లకి ఇనప రాడ్స్ తో వైర్లతో కట్టినప్పుడు కూడా ఆ అలల తాకిడికి అవి కొట్టుకొని వచ్చేసిన పరిస్థితిని మనం చూసాం. అవే కాకుండా కొంత ముందుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. డ్యామేజ్ సందర్భంగా ఎవరో ఉద్దేశపూర్వకంగా జరిగిన వ్యవహారం అయితే కాదు ఇది. సో అధికారులతో నిన్నటి ఇరిగేషన్ అధికారులు పూర్తిగా కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇరిగేషన్ కి సంబంధించిన టెక్నికల్ టీమ్ దీని మీద పనిచేస్తుంది. ఇప్పుడు
ఈ బ్యారేజీకి పటిష్టం చేయడం ఒకటి, రెండవది వాటర్ ని ఎంత మేరకు ఆపగలం, ఒక రోజు ఆపగలమా, 2 రోజులు ఆపగలమా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ వరదని దాదాపుగా గేట్లని మళ్ళీ తిరిగి రీఫిల్ చేయడానికి ఏ విధంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తే నిన్న జరిగిన డ్యామేజ్ మీకు మరోసారి చూపించే ప్రయత్నం ఏం చేస్తున్నాం. నిన్న ఈ గేటుని కంప్లీట్ గా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ గేటు కంప్లీట్ గా విరిగిపోయింది. దీనికి సంబంధించిన వాటర్ మొత్తం కూడా డౌన్ ఫ్లాల్ అయింది. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పిల్లర్, ఇంత భారీ కట్టడ పిల్లర్ ముక్క చెక్కలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు వచ్చి ఢీ కొట్టిన నేపథ్యంలో బరువుకి ఒకసారిగా ఇప్పుడు వాటర్ అయితే కింద నుంచి వెళ్ళిపోతుంది, కానీ ఈ వాటర్ ని ఆపడం కొంత సమస్యకరమైన ఇబ్బంది. కాకపోతే నిజంగానే ఉందంటే ఈ వాటర్ ని కొంత సేవ్ చేసుకునే వాళ్ళు 3 గేట్లు కాదు అన్ని గేట్లని సరి చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా 3 గేట్లు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి కాబట్టి దీని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలా దీన్ని ఆపాలి, ఈ బోట్లకు సంబంధించిన అంటే ఈ గేట్లకు సంబంధించి ఇష్యూని మళ్ళీ ఎలా రెక్టిఫై చేయాలి. అయితే నిన్న మన ఎక్స్క్లూజివ్ గా మంత్రితో మాట్లాడినప్పుడు కూడా నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి కూడా ఆయన ఒకటే చెప్పారు, లేదు మేము దానికి సంబంధించి మరో 1 వారం 10 రోజుల లోపలనే తిరిగి ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్పుట్ కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా దెబ్బతున్నాయో వాటిని రెక్టిఫై చేయడానికి మాకు కొంత టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి, మేము వాటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా నష్టమైతే జరిగిపోయింది, డ్యామేజ్ అయితే జరిగిపోయింది. వాటర్ నుంచి వరద బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ లో నీరైతే నిలబడే ప్రసక్తి లేదు. అయితే వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి కొంత టెక్నికల్ గా ఈ రోజు సాయంత్రానికి రేపటికో ఇంకా వరద తగ్గే పరిస్థితి ఉంటుందనేది అధికారులు అంచనా వరద ద్వారా ఫ్లడ్ మేనేజ్మెంట్ సంబంధించుకోండి లెసన్స్ నేర్చుకున్నట్టయినా అధికారులు అక్కడ ఏపీలో అంటే ఊహించలేదు ఇలాంటి వరదలు వానలు వస్తాయని చెప్పేసి. అలాగే అధికారులు అలర్ట్ అయిన 2-3 రోజులు ఆక్రమణల తర్వాత అయినా సరే వాళ్ళకి కనీసం పలకరించండి, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు అన్న ఇవ్వండి, అన్నం అన్న పెట్టండి. రామ్దాస్, బేసిక్ గా వరద ప్రకాశం బ్యారేజ్ కి వస్తుంది, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు ఎక్కువగా వస్తుంది అనే దాని మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టింది, అధికారులు దృష్టి పెట్టింది. కానీ బొడ్డమేరులే అంటే ఒక చిన్న చెరువు, వాగు ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుట్టిన బుడ్డమేరు దాదాపుగా అది విజయవాడ మీదుగా ప్రవహిస్తుంటుంది. అది